అంతా అయిపోయిన తర్వాత వచ్చే పోలీసులు మందు కొడుతుంటే మాత్రం మధ్యలో చేస్తారా? ఇప్పుడు మందెలా మనకి? ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే దెయ్యాలు తిరిగే టైంలో కూడా డ్రింక్ సప్లై చేసేవాడు సెట్ చేశాడు. సూపర్ మా. అరుడా ఇదిగా ఇందులో నాని అని బార్లో పనిచేసే బ్యారర్ నంబర్ ఉంటుంది. ఆడికి ఫోన్ చేసి మనం ఎక్కడున్నామో అడ్రస్ చెప్పామనుకో డోర్ డెలివరీ లాగా రోడ్ డెలివరీ చేస్తాడంతే. చెప్పా నానిగా, మాకు అర్జెంటుగా మందు కావాలి. ఆర్డర్ రాసుకో. మాకు 3 ఫుల్ విస్కీ, నాకు నంచుకోవడానికి ఫిష్ ఫ్రై. మీకు ఏం కావాలో ఆర్డర్ ఇచ్చుకోండి. మన స్పెషల్ ఐటమ్ ఉంది కదా, కంచు పిట్ట ఫ్రై. కొట్టనంటే నీ రేపు పిచ్చిన పీప్గా ఇంకెంతసేపు రా? ఇంకో 2 నిమిషాల్లో నువ్వు ఇక్కడ లేవనుకో, మందులోకి అవి ఇవి కాదు నిన్ను తినేస్తాం. త్వరగా రా. అంటే కూల్ అల్లుడు కూల్. కూల్ అంటే అరే జర్మనీ పని చేస్తుందారా? అరే నాన్నగాడు వచ్చేసినట్టున్నారా? వచ్చాడా? అమ్మయ్యా, ఎవడు రైడు బలిసిన యముళ్ళో ఉన్నాడు. రేమా మీ నాన్నలా ఉన్నాడు. ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నాడు అంటారా? ఆ ఫోన్ ఎలిగి నాన్న అల్లుడు కొంప ఉంచావు కదరా. ఏంటి? నువ్వు ఫోన్ చేసింది నానికి కదరా, మా నాన్నకి. అవునా? అలా జరిగిందా? అరే సారీరా, కైపులో నాన్నకి నానికి తేడా తెలియలేదు. రేపు కలుస్తానే. అల్లుడు పరిగెత్తండి రోయ్. నానా కన్న తండ్రికే ఫోన్ చేసి మందు తెమ్మంటావురా? తెచ్చావా నాన్న? తెచ్చావా? స్పందన అనే స్వచ్ఛంద సంస్థ పెట్టి పేద పిల్లల గుండె ఆపరేషన్స్ చేయించాలనుకోవడం చాలా గొప్ప విషయం సూర్య గారు. సార్, ఇదంతా మీ ఇన్స్పిరేషనే. మీలాంటి మంచి వాళ్ళు హెల్ప్ చేయడం వల్లే ఇప్పటికీ 35 కోట్ల వరకు కలెక్ట్ చేయగలిగాం. ఇంకొక 15 కోట్లు కలెక్ట్ చేసి వచ్చే చిల్డ్రన్స్ డే రోజు ఆపరేషన్స్ చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. దానికి మీ హెల్ప్ కావాలి సార్. ఇదిగోండి అంకల్, మ్యాట్ని సినిమా క్యాన్సిల్ చేసి మరీ కాంట్రిబ్యూట్ చేస్తున్నా. జాగ్రత్తగా వాడండి. బా, ఈ డైలీ డొనేషన్స్ చేసి టైర్ అయిపోతున్నా. ఎవరండి ఈ అబ్బాయి? నేను ఆయన కొడుకు నన్ను 10 మందికి పరిచయం చేయాలంటే గొప్ప పని ఏదో చేయాలండి అంకల్. ఇన్ఫాక్ట్ పొద్దున్న లేచినప్పటి నుంచి నేను చేసేవే అవి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న రాత్రి ఫోన్ చేసి నన్ను బూతులు తిట్టడం. ఎవడ్రాది నీ? అయ్యో రామా, మీరా? ఎంతసేపు అయింది వచ్చి? కూర్చోండి అంకుల్. అమ్మ అంకుల్ వాళ్ళు వచ్చారే, కాఫీ తీసురా. బాబు చాలు నీ ఓవర్ యాక్షన్. సార్, రాత్రి మీ వాడు నాకు ఫోన్ చేసి మందుతో పాటు మంచికి కౌజు పెట్ట ఫ్రై తీసుకురామన్నాడు సార్. నాన్న ఆర్డర్ తప్పు చెప్తున్నా నాన్న. కౌజు పెట్ట ఫ్రై ఆర్డర్ చేసింది నేను, అల్లుడు ఆర్డర్ చేసింది ఫిష్ ఫ్రై. ఇందులో మళ్ళీ క్లారిటీ ఒకటి ఏం చేస్తే మారుతారు సార్ వీళ్ళు. పున్నామి నరకం నుంచి రక్షించేవాడిని పుత్రుడు అంటారు. మరి తండ్రి బతికుండగానే నరకం చూపించేవాడిని ఏమనాలి? సుపుత్రుడు అనుకుంటా. భాష మీద ఏం కమండలుడు. బాబు, ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకు. మీ నాన్నగారు ఎంతమందికి సేవ చేశారో తెలుసా? దయచేసి సేవ ఆటలోకి నన్ను లాక్కండి అంకుల్ ప్లీజ్. ఏంట్రా పెద్దోళ్ళతో అలాగేనా మాట్లాడేది? లేకపోతే ఏంటమ్మా, ఈ సేవలో కరెంట్ బిల్ కట్టమే రాదు, ఇంకా సమాజ సేవ ఏం చేస్తాం? మాకు తెలిసిందల్లా లైఫ్ ఎంజాయ్ చేయడమే. ఏమ్మా? అంతే కదా. రాజా సీను అంటే మీరేనా? సిఐ గారు మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారు. మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించారో తెలుసా? ఎందుకో త్వరగా చెప్పండి సార్, అవతల ఆఫీస్కి లేట్ అయిపోతుంది. అవును సార్, పలుతోకపోయిన ఆఫీసు పంచులకు వెళ్ళడం మాకు అలవాటు సార్. కథలు చెప్పొద్దు. మీ పుట్టు పూర్వత్రాలు మొత్తం ఈ ఫైల్లో ఉన్నాయి. వైజాగ్లో బేవర్స్గా తిరిగే వాళ్ళలో ఓ సర్వే నిర్వహిస్తే అందులో మొదటి పేరు నీది, రెండో పేరు నీ పేరు వచ్చిందిరా. నేనే సర్వే అవుట్ చేశాడు కానీ ఆడికి సన్మానం చేయొచ్చు సార్. పర్ఫెక్ట్ గా ఉంది. అరే, వాడిని చూసి నేర్చుకోరా. పాపం లిస్ట్ లో వాడు పేరుందని ఎంత ఫీల్ అవుతున్నాడు చూడరా. వాడు ఫీల్ అవుతుంది అందుకు కాదు సార్. మరి దేనికి ఇలా పిసుకుంటున్నావు? ఈ సిటీలో వస్తే గిస్తే వేస్ట్ వాళ్ళ నెంబర్ నేను రావాలి కానీ వాడు రావడం ఏంటి? అందుకు ఫీల్ అవుతున్నాను సార్. ఏంట్రా నీ గొప్పతనం? నేను 6 ఏళ్ళు ఇంజనీరింగ్ చదివా, నువ్వు 5 ఏళ్ళకే బయటకు వచ్చావు. నేను 4 బీర్లు తెచ్చుకుంటే తాగలను, నువ్వు తాగలవా? రంక్ అండ్ డ్రైవ్ లో నేను 4 సార్లు దొరికాను, నువ్వు 2 సార్లు దొరికావు. మా దొరికేవలేవా? మేము దొరుకుతాం ఈ రోజు నుంచి. దొరికేది. అరే బ్లడీ ఫూల్స్, నోరు మూయండిరా సన్నాసులారా. మీకేమన్నా నోబెల్ ప్రైజ్ వచ్చిందిరా కొట్టుకోవడానికి? అరే ఖాళీగా చేస్తున్నారు, ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చుగా. ఎందుకు చేయను సార్, ఎవడన్నా ఉద్యోగం ఇస్తే? అరే ఆల్రెడీ హైదరాబాద్ లో నా ఫ్రెండ్ కి చెప్పాను, వాడి సాఫ్ట్వేర్ కంపెనీలో మీకు ఉద్యోగం వచ్చింది. నెలకి 30,000 రూపాయలు జీతం. 30,000? చాలా థ్యాంక్స్ సార్. ఇంట్లో వాళ్ళు తిట్టే బూతులు భరించలేకపోతున్నాం సార్. మీ మేలు జన్మలో మర్చిపోలేమండి. నాకు డౌట్, ఇదంతా మా కోసం ఎందుకు చేస్తున్నట్టు? ఆపరేషన్స్ కి డబ్బులు లేక
చిన్నపిల్లలు ఎంతో మంది గుండె జబ్బులతో మరణించటం మనం చూస్తున్నాం. ఇక మీదట అలా జరగకూడదనే సూర్య గారు ఈ స్పందన అనే ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఈ స్పందన ద్వారా మనందరి గుండె చప్పుడు వినిపించి ఆ పసివాళ్ళకి జీవితాన్ని ఇద్దాం. కాలేజీలో చదువుకునే రోజుల్లో మీ నాన్నగారు నా సీనియర్. సిన్సియారిటీ, సింప్లిసిటీ ఆయన దగ్గరే నేర్చుకున్నాం. ఆయన కొడుకు ఇలా ఉండటం నాకు ఇష్టం లేదు. ఈ చెక్కు మీ నాన్నగారికి ఇవ్వు. వెళ్ళి బుద్ధిగా ఉద్యోగం చేసుకోండి. 3 రోజులు ఎంజాయ్ చేసి హైదరాబాద్ బస్ ఎక్కేస్తాం సార్. హలో, ఆ. రేపొద్దున మీ ఇద్దరు వైజాగ్ లో కనబడితే నేనే స్వయంగా ఎన్కౌంటర్ చేసి పారేస్తా. ఈ రాత్రికే మీ ప్రయాణం. ఆ. అబ్బా అదేంటి అయినా సెల్ఫీ తీసుకున్నంత ఈజీగా మా బాబు సేవ చేయమంటాడేంట్రా? ఇచ్చో బాబోయ్. అవేవి ఉండవనే కదా అల్లుడు మన హైదరాబాద్ చెక్కేస్తున్నాం. గుర్తుందా 30,000 జీతం. హ, రోజు మందులో ఈత కొట్టొచ్చురా. అవును, ఎంతకీ మా నీకు ఈత వచ్చా? మందు అయితే ఈత రాపిన పర్లేదు, దూకేస్తా. ఆ? ఛీ! వేరే బస్ చూడరా. అదేంటి అల్లుడు, బస్సు బానే ఉంది కదా. నీలాంటి యాదవతో ఉన్న ప్రయాణం చేస్తాను, కుక్కతో మాత్రం నెవర్. వేరే బస్ చూడు. అయినా కుక్కలంటే నీకు ఎందుకంత అసహ్యం? అదొక విషాద గాథ. జర్నీ చేస్తూ కథలు కాదలు వెంట నా పనే సరదా. ఆ కథ అంటే చెప్పవాలడు. ప్లీజ్ 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 ప్లీజ్. సరే సరే, అందరి జీవితాల్ని గాడ్ మారిస్తే నా జీవితాన్ని డాగ్ మార్చింది. ఎలా అంగె పారు. అవి నేను 5th క్లాస్ చదువుతున్న రోజులురా. నాలో అల్లరి అనే క్యారెక్టర్ చీరుస్తున్న రోజులు కూడా అవే. ఎన్ని అదో పనులు చేసిన ఇంట్లో మాత్రం బుద్ధిమంతుల్లా బిల్డప్ ఇచ్చాడు. అందరూ నమ్మేసేవారు. బజార్కి వెళ్తే ఏదోటి తీసుకొచ్చే మా నాన్న ఒకరోజు యాక్సిడెంట్లో గాయపడిన కుక్కను తీసుకొచ్చాడు. దానికి విశ్వాస్ అనే పేరు పెట్టి తట్టలో ముద్ద అన్నం పెట్టాడు. ఆ పేరు పెట్టి నెక్స్ట్ సెకండ్ నుంచి అది నన్ను పట్టించడం స్టార్ట్ చేసింది. ఏయ్, దొంగతనం చేస్తావురా? వెధవ అన్నారా వెధవ? ఏమేవ్, ఆ, ఇంట్లో గుడ్లున్నాయా? లేవండి. ఇదిగో నీ కొడుకు ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఉన్నాయి, వాడుకో. ఛీ, వెధవ, అన్నిట్లో సున్నారు. దాని పని మొరగటం, నీ పని చదవటం. దాని పని అది కరెక్ట్ గానే చేస్తాంది. నువ్వు ఇదిగో దీన్ని చూసైనా నేర్చుకోరా. తీసుకో. ఇది నా పెద్ద కొడుకు. అవునా? మరి ఈడు జులై నా కొడుకు. అమ్మా, ఇంట్లో నేనే ఉండాలి లేదా కుక్కేనే ఉండాలి? వెళ్ళి నాన్నతో చెప్పు. అమ్మా, అమ్మా, ప్లీజ్ నాన్న, జోడ్తి. ఇంకా రోజు తట్టుకోలేకపోయాను రా. నెక్స్ట్ డే వాకింగ్ అని చెప్పి ఆ కుక్కను ఊర్చే రోజులేసి వచ్చాను. అది తెలిసిన మా నాన్న ఆ కుక్క కోసం ఎన్ని ఏరియాలు ఎత్తికిచ్చాడు తెలుసా? బీచ్ రోడ్డు, జగదమ్మ జంక్షన్, మార్కెట్, గాజువాక, మద్దెలపాలెం, సీతమ్మధార, కైలాసగిరి, ఆర్కే బీచ్, పాలెం, తొట్టలకొండ. అందుకేరా నా కుక్కలంటే అసహ్యం. ఆ, జర్నీ ఎంజాయ్ చేయడం కథ చెప్పురా అంటే ఆ. జ్వరం వచ్చేటట్టు కథ చెప్తావా? హైదరాబాద్ వచ్చిందిగా.